కస్టర్డ్ పౌడర్‌తో ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూద్దాం. సో, దానికోసం పాలు వేడి చేసుకోవాలి ఫస్ట్. మనం ఇక్కడ వెనిలా ఫ్లేవర్ ఉన్న కస్టర్డ్ పౌడర్ తీసేసుకొని ఒక బౌల్‌లోకి 2 స్పూన్స్ అంతా పౌడర్ తీసేసుకోవాలి. దీన్ని హాట్ మిల్క్ వేసేసి దాన్ని బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు మనం వేడి చేసి పెట్టుకున్న పాలలో షుగర్ వేసేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ ఈ కస్టర్డ్ కలుపుకున్నది మొత్తం దీంట్లో మిల్క్‌లోకి వేసేసుకోవాలి. ఇది మొత్తం కొంచెం చిక్కబడేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి. అడగంటకుండా, మాడిపోకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇలా చిక్కగా అయిపోయిన తర్వాత దీన్ని మొత్తం చల్లార్చుకోవాలి. ఇది చల్లారిపోయిన తర్వాత మనం ఒక ఎయిర్ టైట్ బాక్స్‌లోకి వేసేసుకొని 4-5 అవర్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలి. ఇది 4-5 అవర్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీకి వచ్చేస్తుంది. సో, నెక్స్ట్ దీన్ని మిక్సర్‌లోకేసి మిక్సీ చేసేసుకొని మళ్ళీ సేమ్ అదే బాక్స్‌లోకి వేసుకోవాలి. సో, మిక్సీలోకేసేసుకొని మళ్ళీ అదే బాక్స్‌లో వేసి ఒక నైట్ అంతా డీప్ ఫ్రిడ్జ్‌లో వేసేసుకున్న తర్వాత మనకి ఐస్ క్రీమ్ అనేది ఇలా బయట కొనుక్కున్న ఐస్ క్రీమ్ లాగా తయారైపోతుంది. సో, ఇప్పుడు ఇదొక సర్వింగ్ బౌల్‌లోకి తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే. సింపుల్ హోమ్ మేడ్ కస్టర్డ్ ఐస్ క్రీమ్‌ని ఎంజాయ్ చేయండి.